నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి తినే ప్లేట్ ఇలా ప్రతి వస్తువు ఖరీదైనది ఒక ధనవంతుల ఇళ్లలోనే చూస్తూ ఉంటాం. కొందరు ధనవంతుల ఇళ్లలో బంగారం, వెండి, వజ్రాలతో చేసిన వస్తువులు కూడా ఉంటాయి. ఇక వందల ఏళ్ల నాటి రాజమహల్ ప్యాలెస్, పెద్ద పెద్ద రాజభవనాలను ఎక్కువగా సినిమాల్లో చూస్తూ ఉంటాం. నిజ జీవితంలో అలాంటివి తక్కువ అనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఓ ప్యాలెస్ వార్త వైరల్ అవుతుంది. ఓ ప్యాలెస్ లో బంగారు టాయిలెట్ ఉంది. అది 4.5 ఏళ్ల క్రితం చోరీకి గురైంది. ఆ టాయిలెట్ ఎత్తుకెళ్ళింది తానే అని తాజాగా ఓ దొంగ ముందుకు వచ్చాడు. ఆ బంగారు టాయిలెట్ ఎత్తుకు వెళ్ళింది నేనే అంటూ నిజం ఒప్పేసుకున్నాడు. ఇక దీంతో అతను గుట్టు విప్పిన పోలీసులకు అవాక్కయ్యే నిజాలు బయటపడ్డాయి. గతంలో కూడా చాలా విలువైన వస్తువులను ఆ దొంగ చోరీ చేసినట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరి ఈ ఘటన ఇంగ్లాండ్ లో బయటకు వచ్చింది. ఇంగ్లాండ్ లోని ఆక్స్ఫర్డ్ షైర్ లో బంగారు టాయిలెట్ ను దొంగ ఎత్తుకు వెళ్లాడు. ఈ ఘటన అప్పట్లో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దాదాపు 300 ఏళ్ల క్రితం నాటి బ్లెన్హీమ్ అనే ప్యాలెస్ నుంచి ఆ బంగారు టాయిలెట్ ను 39 ఏళ్ల జేమ్స్ షీన్ అనే దొంగ చోరీ చేశాడు. మరి ఆ బంగారు టాయిలెట్ కమ్మోడ్ విలువ ఏకంగా 48 లక్షల పౌండ్లు, అంటే భారత కరెన్సీలో సుమారు 50.36 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అయితే ఈ బంగారు టాయిలెట్ ను తానే దొంగలించినట్లు ఎట్టకేలకు జేమ్స్ షీన్ ఒప్పుకున్నాడు. 2019 సెప్టెంబర్లో బ్లెన్హీమ్ ప్యాలెస్ లో ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించగా ఆ ఎగ్జిబిషన్ చూసేందుకు వెళ్లిన ఆ బంగారు టాయిలెట్ ను ఎత్తుకెళ్లినట్లు తెలిపాడు. ఆక్స్ఫర్డ్ క్రౌన్ కోర్ట్ హాల్లో ఆ బంగారు టాయిలెట్ ను ప్రదర్శనకు పెట్టారు. అయితే ఆ సమయంలో అక్కడ నుంచి చోరీ చేసినట్లు జేమ్స్ షీన్ ఒప్పుకున్నాడు. గతంలో చేసిన దొంగతనాలకు ప్రస్తుతం 17 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నట్లు జేమ్స్ షీన్స్ ఎన్నో ఖరీదైన దొంగతనాలకు పాల్పడ్డాడు. ఇక గతంలో నేషనల్ హార్స్ రేసింగ్ మ్యూజియం నుంచి ఏకంగా 4 లక్షల పౌండ్లు, అంటే మన భారత కరెన్సీలో 4.3 కోట్ల విలువైన ట్రాక్టర్లు, ట్రోఫీలను ఎత్తుకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఇక ఇటలీకి చెందిన ప్రముఖ కళాకారుడు మౌరిజియో కార్టెలన్ ఈ బంగారు టాయిలెట్ ను తయారు చేశాడని వెల్లడించింది. ఇక ఎంతో ప్రాముఖ్యత కలిగిన బ్లెన్హీమ్ ప్యాలెస్ లో బ్రిటన్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్ జన్మించారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని